కేంద్ర ప్రభుత్వం కులగణన కసరత్తు ప్రారంభించింది. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన లక్ష్యంగా చేపట్టబోతోంది కేంద్రం. 2 నుంచి 3 నెలల్లో ఈ కసరత్తు ప్రారంభమవుతుందని, 15 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో డిజిటల్ సాంకేతికత, ఏఐ ఆధారిత సాధనాలతో ఖచ్చితమైన డేటా వచ్చేలా కేంద్రం కసరత్తు చేస్తుంది. కులగణన భారత సమాజంలో వివిధ కులాల జనాభా, ఆర్థిక స్థితి, విద్యా స్థాయి, ఉపాధి అవకాశాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. కులగణన డేటా ఆధారంగా ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించనుంది. ఉదాహరణకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల కోసం రిజర్వేషన్ విధానాలు కుల డేటా ఆధారంగానే రూపొందాయి. అయితే ప్రస్తుతం లభ్యమైన క్యాస్ట్ డేటా చాలా పాతది, అసంపూర్ణమైనది కావడంతో సమకాలీన సామాజిక ఆర్థిక పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయడం కష్టంగా మారింది. కులగణన ద్వారా సేకరించిన డేటా రాజకీయ నిర్ణయాలు, విధాన రూపకల్పనలో పారదర్శకతను తెస్తుందంటున్నారు నిపుణులు. ఇది సామాజిక న్యాయాన్ని నిర్ధారించడంతో పాటు వివిధ కుల సమూహాల మధ్య సామాజిక ఘర్షణలను తగ్గించే అవకాశం ఉంది.